Hi guys, welcome to my channel. I am Yugandha Sharma. In this video, I am going to discuss problem number 4 in non-profit organization. Let us see the problem. From the trial balance and other information given below for a school, prepare income and expenditure account for the year ending 31st March 2020 and balance sheet as on that date. ఇక్కడ స్కూల్కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనల్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయమంటున్నారు. ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం ఏమి ఇచ్చారు. డెబిట్ బ్యాలెన్స్ ఒకటి. ట్రయల్ బ్యాలెన్స్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే డెబిట్ సైడ్లో ఉన్న ఈ డెబిట్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అంతా ఒకటి అసెట్ అయి ఉంటుంది, లేదు లాస్ అండ్ ఎక్స్పెన్సెస్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో ఉన్న బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్సెస్ అంతా ఒకటి లయబిలిటీ అయి ఉంటుంది, లేదు ఇన్కమ్స్ అయి ఉంటుంది. చూద్దాం డెబిట్ సైడ్లో ఉన్న ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ అని ఇచ్చాడు 6,25,000 అసెట్, ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. నెక్స్ట్ ఫర్నిచర్ 1 lakh ఇచ్చాడు, ఇది కూడా అసెట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. నెక్స్ట్ లైబ్రరీ బుక్స్, ఇది కూడా అసెట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ 1,50,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ 12%, 5 lakh, ఇది కూడా అసెట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. నెక్స్ట్ శాలరీస్ 5 lakh అని ఇచ్చాడు. శాలరీస్ అనేది లాస్ అండ్ ఎక్స్పెన్స్, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్స్ 40,000, ఇది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ 18,000, ఇది కూడా ఎక్స్పెన్స్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో డెబిట్ సైడ్లో ఎక్స్పెండిచర్ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్ 15,000 ఇచ్చాడు, ఇది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది కరెంట్ అసెట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్. నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ చూద్దాము. అడ్మిషన్ ఫీజ్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే క్రెడిట్ సైడ్లో వచ్చేదంతా ఒకటి లయబిలిటీ అన అయి ఉండాలి, లేదంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన అయి ఉండాలి. ఇక్కడ అడ్మిషన్ ఫీజ్ అన్నాడు. అడ్మిషన్ ఫీజ్ అంటే ఇది స్కూల్కి సంబంధించిన డేటా కాబట్టి అడ్మిషన్ ఫీజ్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇన్కమ్ స్కూల్కి ఇది ఇన్కమ్. అడ్మిషన్ ఫీజ్ 12,500 ఇచ్చాడు, ఇది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్లో ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్, ఇది కూడా ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్లో ఎంటర్ చేసుకుంటాం 5 lakhs. నెక్స్ట్ క్రెడిటార్స్ ఫర్ సప్లైస్ అంటే ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కరెంట్ లయబిలిటీస్ క్రెడిటార్స్ 15,000 ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ రెంట్ ఫర్ ద స్కూల్ హాల్ని రెంట్కి ఇచ్చున్నారు అంటే ఇది మనకి రిసిప్ట్స్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్లో ఎంటర్ చేసుకుంటాం 10,000. నెక్స్ట్ మిస్లేనియస్ రిసిప్ట్స్ అదర్ రిసిప్ట్స్ మనం ఇన్కమ్ సైడ్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎంటర్ చేసుకుంటాం 30,000. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్, ఇది మనకి గవర్నమెంట్ గ్రాంట్ చేసిన అమౌంట్, ఇది కూడా మనకి రిసిప్ట్స్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్లో ఎంటర్ చేసుకుంటాం 3,50,000. నెక్స్ట్ జనరల్ ఫండ్ 10 lakhs. జనరల్ ఫండ్ అంటే క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్లో సైడ్లో స్టార్టింగ్లోనే వస్తుంది, అది అక్కడ ఎంటర్ చేసుకుంటాం బ్యాలెన్స్ షీట్ ఐటమ్. నెక్స్ట్ డొనేషన్ ఫర్ లైబ్రరీ బుక్స్ అనేది మనకి అసెట్. ఒక అసెట్కి డొనేషన్ ఇచ్చున్నారు అంటే బయట నుంచి మనకి డొనేషన్స్ వచ్చుండాలి. ఏ పర్పస్ కోసం అంటే లైబ్రరీ బుక్స్ కోసం. అంటే ఇది క్యాపిటల్ రిసిప్ట్, ఒక అసెట్కి సంబంధించిన రిసిప్ట్. అసెట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం అసెట్కి సంబంధించిన రిసిప్ట్ కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి
ఇది ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో రాదు. ఇది స్పెషల్ ఫండ్ అంటాము. స్పెషల్ ఫండ్ కింద లయబిలిటీ సైడ్‌లో మనం బ్యాలెన్స్ షీట్ ఐటెమ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. ఓల్డ్ ఫర్నిచర్‌ని సేల్ చేస్తున్నారు. ఆ సేల్ వాల్యూ ఇచ్చున్నాడు. ఇది మనకి రిసిప్ట్స్ 20,000. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫీస్ యెట్ టు బి రిసీవ్డ్ ఫర్ ద ఇయర్ ఆర్ రూపీస్ 25,000. అదే ట్యూషన్ ఫీజ్ అన్నాడు. మనకి ఆల్రెడీ ట్యూషన్ ఫీజు ఇచ్చాడు. అది రిసీవ్ చేసుకోవాల్సిన ట్యూషన్ ఫీజ్ ఇక్కడ 25,000 ఇచ్చాడు. అంటే ఇది కరెంట్ ఇయర్‌కి చెందింది. కరెంట్ ఇయర్‌కి చెందింది కాబట్టి ఈ ఇయర్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో కన్సిడర్ చేయాలి. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ట్యూషన్ ఫీజ్‌కి ఈ అమౌంట్ కూడా రిసీవ్ చేసుకోవాల్సిన దానికి యాడ్ చేసుకుంటాం. అంటే ఔట్‌స్టాండింగ్ కాబట్టి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇన్‌కమ్ కాబట్టి అసెట్ సైడ్‌లో ఎంటర్ చేస్తాం. అక్రూడ్ ఇన్‌కమ్ కాబట్టి అసెట్ సైడ్‌లో చూపిస్తాం కరెంట్ అసెట్ కింద. నెక్స్ట్ సాలరీస్ యెట్ టు బి పెయిడ్ అమౌంట్స్ టు రూపీస్ 30,000. ఇది పే చేయాల్సిన సాలరీ ఈ ఇయర్‌కి సంబంధించింది. అంటే ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్ కాబట్టి ఇది ఆల్రెడీ సాలరీ అని ఎంటర్ చేస్తున్నాం. ఆ సాలరీకి ఇది యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్‌కి చెందింది కాబట్టి యాడ్ చేసి చూపిస్తాం. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్‌లో ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్ కింద ఇది చూపిస్తాం. కరెంట్ లయబిలిటీస్ 30,000. నెక్స్ట్ ఫర్నిచర్ కాస్టింగ్ 40,000 వాస్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2019. మాది బై మిస్టేక్ 2016 అని పడున్నది. 2019. ఫర్నిచర్ కాస్టింగ్ 40,000 వాస్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2019. ఫర్నిచర్‌ని పర్చేజ్ చేస్తున్నారు. ఆ కాస్ట్ ఎంత అంటే 40,000. ఎప్పుడు పర్చేజ్ చేస్తున్నారంటే 1st October 2019 పర్చేజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్‌లో ఆల్రెడీ ఫర్నిచర్ అని 1,00,000 ఇచ్చున్నారు. మనకి ఇక్కడ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఏంది ఇచ్చారంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ 40,000 అని 2019 అక్టోబర్‌కి ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్‌లో ఇచ్చిన డేటా అదేది 31st March 2020. అంటే ఈ 2019లో పర్చేజ్ చేసిన ఈ 40,000 కూడా ఈ ఫర్నిచర్ 1,00,000లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ 31st March 2020 క్లోజింగ్ బ్యాలెన్స్ కాబట్టి అక్కడ పర్చేజ్ చేసిన 2019లో పర్చేజ్ చేసిన ఆ 40,000 ఫర్నిచర్ కూడా ఈ 1,00,000లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ the book value of furniture sold was rupees 50,000 on 1st April 2019. 1st April రోజు సేల్ చేసిన ఫర్నిచర్ వాల్యూ ఎంత అంటే 50,000 అని ఇచ్చినాడు. మనకి ట్రయల్ బ్యాలెన్స్‌లో చూసినట్లయితే లాస్ట్‌లో ఏమి ఇచ్చినాడు చూడండి. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 20,000 అని ఇచ్చాడు. ఇది సేల్ వాల్యూ. సేల్ చేసి మనం రిసీవ్ చేసుకున్న వాల్యూ 20,000. ఈ ఈ సేల్ చేసిన ఈ ఫర్నిచర్ యొక్క బుక్ వాల్యూ ఎంత అని ఇక్కడ ఇచ్చున్నాడు. బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్ చేసిన ఆ ఫర్నిచర్ యొక్క బుక్ వాల్యూ ఎంత అంటే 50,000 అంట. కాస్టే 50,000 కానీ దాన్ని సేల్ చేసింది ఓన్లీ 20,000. ఇక్కడ ఇది లాస్‌కి సేల్ చేస్తున్నారు. ఎంత లాస్ అంటే 30,000 లాస్. ఆ 30,000 లాస్‌ని ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎక్స్‌పెన్స్ సైడ్‌లో లాస్ అండ్ ఎక్స్‌పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్‌లో చూపిస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఈస్ టు బి చార్జ్డ్ అట్ 10% per annum on furniture, 15% per annum on library books and 5% per annum on building. డిప్రిసియేషన్ రేట్స్ ఇచ్చాడు. అన్ని ఫిక్స్డ్ అసెట్స్‌కి డిప్రిసియేషన్‌ని చార్జ్ చేస్తాం. సొల్యూషన్ చూద్దాం. మనల్ని ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్‌ని ప్రిపేర్ చేయమన్నాడు. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ ఎక్స్‌పెండిచర్ అండ్ క్రెడిట్ సైడ్ ఇన్‌కమ్ సైడ్ ఎంటర్ చేసుకుంటాం. అన్ని ఎక్స్‌పెన్సెస్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఓన్లీ రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్, క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్‌ని ఎంటర్ చేయము. అదేవిధంగా కరెంట్ ఇయర్‌కి చెందిన ఎక్స్‌పెన్స్ ఆర్ ఇన్‌కమ్‌ని మాత్రమే ఎంటర్ చేసుకుంటాం. ఎక్స్‌పెన్సెస్ ఏముంది ట్రయల్ బ్యాలెన్స్‌లో చూద్దాం. ఎక్స్‌పెన్సెస్ అంతా మనకి డెబిట్ సైడ్‌లోనే ఉంటుంది. క్రెడిట్ సైడ్ అంతా ఇన్‌కమ్స్ ఉంటాయి. డెబిట్ సైడ్‌లో ఎక్స్‌పెన్స్ చూడండి ఏముందని. ఇక్కడ ఇదంతా అసెట్ ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ సాలరీస్ ఉంది. సాలరీ వచ్చి 5,00,000 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆ 5,00,000ని ఎంటర్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఔట్‌స్టాండింగ్ సాలరీ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఇచ్చాడు చూడండి. సాలరీస్ యెట్ టు బి పెయిడ్ అమౌంట్స్ టు 30,000. అంటే పే చేయాల్సిన సాలరీ వచ్చి 30,000 ఔట్‌స్టాండింగ్ కాబట్టి అది యాడ్ చేసుకుంటాం. కరెంట్ ఇయర్‌కి చెందింది కాబట్టి ఆ టోటల్‌ని ఔటర్ కాలమ్‌లో 5,30,000 ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్
నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు, స్టేషనరీ ఇచ్చాడు 40,000, అది ఎంటర్ చేసుకుంటాం. స్టేషనరీస్ 40,000. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చినాడు, అది డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటాం 18,000. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినాడు 15,000, అది కూడా ఎక్స్పెండిచర్ ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, ఇక్కడ ఫర్నిచర్ని సేల్ చేసినట్టు ఇచ్చాడు. ఇక్కడ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 20,000 ఇచ్చాడు. ఆ సేల్ చేసిన ఈ ఫర్నిచర్ వాల్యూ అనేది మనకి కాస్ట్ ఎంత అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చినాడు చూడండి. ద బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్ వాస్ 50,000 అని ఇచ్చాడు. అంటే ఆ వాల్యూ, బుక్ వాల్యూ 50,000 కానీ సేల్ చేసింది 20,000కి. ఇక్కడ లాస్ జరిగింది కాబట్టి ఆ 30,000 లాస్ని మనము ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అని ఇక్కడ 30,000 చూపిస్తాం ఎక్స్పెండిచర్ సైడ్లో. నెక్స్ట్ అన్ని ఫిక్స్డ్ అసెట్స్కి డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ డెబిట్ సైడ్లో, ఎక్స్పెండిచర్ సైడ్లో ఎంటర్ చేసుకుంటాం. వర్కింగ్ నోట్లో చూద్దాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో చూద్దాం. ఇన్కమ్ సైడ్ ఇక్కడ మనకి అడ్మిషన్ ఫీజ్ అనేది ఇచ్చాడు. అడ్మిషన్ ఫీజ్ 12,500, అది డైరెక్ట్గా ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ అనేది 5,00,000 ఇచ్చాడు. దానికి అవుట్ స్టాండింగ్ ఫీజ్ అనేది 25,000 ఇచ్చాడు. అంటే ఈ ఇయర్కి చెందిన ఫీజ్ కాబట్టి ఇది యాడ్ చేసుకోవాలి. టోటల్ వచ్చి అవుటర్ కాలంలో ఎంటర్ చేసుకుంటాం 5,25,000. నెక్స్ట్ బై రెంట్ ఫర్ స్కూల్ హాల్, రెంట్ ఫర్ స్కూల్ హాల్ అని ఇచ్చాడు 10,000, అది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ మిస్లేనియస్ రిసిప్ట్స్ మనకి ఇచ్చాడు 30,000, అది కూడా ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 12% అని ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్స్ 12%, 5,00,000 అని ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చున్నాడు. ఈ ఇన్వెస్ట్మెంట్ 12% అనేది 12% ఇన్వెస్ట్మెంట్కి చేసిన దానికి మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి అసెట్, ఒక అసెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టున్నాం మనం మన అమౌంట్ని 5,00,000 ఆ వాల్యూ. ఆ 5,00,000కి 12% ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. అది మనకి ఇన్కమ్ కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సైడ్లో ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎంటర్ చేసుకుంటాం. 5,00,000 ఇంటూ 12% పర్ యానమ్కి 60,000, అది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చాడు 3,50,000, అది కూడా ఎంటర్ చేసుకున్నాం. డిప్రిషియేషన్ వర్కింగ్ నోట్లో చూద్దాం. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్. ఫస్ట్ మనకి ఫర్నిచర్ డిప్రిషియేషన్ చూద్దాం. ఫర్నిచర్కి మనకి బుక్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు. ఫర్నిచర్కి బుక్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు, 31st March 2020 మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన వాల్యూ 1,00,000, అది ఎంటర్ చేసుకున్నాం. మనకి ఎంత వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ని సేల్ చేశారు అంటే 20,000కి సేల్ చేశారు, కానీ దాని యొక్క బుక్ వాల్యూ 50,000. సేల్ చేసింది రెడ్యూస్ చేస్తాం, మిగిలిన బ్యాలెన్స్ అనేది 50,000 మనకి ఈ ఇయర్ ఎండింగ్కి మన దగ్గర ఫర్నిచర్ ఉంటుంది. ఇప్పుడు డిప్రిషియేషన్ ఈ ఫర్నిచర్కి ఫైండ్ అవుట్ చేయాలి 50,000కి. మన దగ్గర ఉన్న ఈ 50,000 వాల్యూ ఆఫ్ ఫర్నిచర్లో 40,000 వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ అనేది ఫస్ట్ అక్టోబర్ 2019లోనే పర్చేజ్ చేస్తానన్నారు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది 1920 ఇయర్కి ప్రిపేర్ చేస్తున్నాం అకౌంట్స్ని. ఇప్పుడు 1920 ఇయర్ అంటే ఫస్ట్ అక్టోబర్ 2019 నుంచి 31st March 2020 దాకా 6 months మాత్రమే. ఆ ఫర్నిచర్ పర్చేస్ చేసి 6 months మాత్రమే అయింది. ఇప్పుడు 40,000 ఆ కాస్ట్, ఆ ఫర్నిచర్ పర్చేస్ చేసిన కాస్ట్ 40,000 ఇంటూ 6 months కాబట్టి 6/12, 10% పర్ యానం డిప్రిషియేషన్ రేటు. అది చార్జ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 2,000. ఈ 50,000లో 40,000 వచ్చి ఫస్ట్ అక్టోబర్ 2019 అప్పుడు పర్చేజ్ చేసిన ఫర్నిచర్ వాల్యూ. మిగిలిన 10,000 వచ్చి ఓల్డ్ ఫర్నిచర్. ఆ 10,000కి 10% పర్ యానం చార్జ్ చేసి డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేసాం హోల్ 1 ఇయర్కి, అంటే 1,000 వచ్చింది. టోటల్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అనేది 3,000. ఇది డిప్రిషియేషన్ ఫర్ ఫర్నిచర్కి వర్కింగ్ నోట్లో ఫైండ్ అవుట్ చేసాం. ఈ 3,000ని మనం ఎక్స్పెండిచర్ సైడ్లో డిప్రిషియేషన్కి ఎంటర్ చేసుకుంటాం. టు డిప్రిషియేషన్ అని ఫర్నిచర్ 3,000. నెక్స్ట్ బిల్డింగ్కి అండ్ లైబ్రరీ బుక్స్కి కూడా మనం డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. బిల్డింగ్కి మనకి కాస్ట్ ఎంత ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చున్నాడు. డెబిట్ సైడ్లో 6,25,000 ఇచ్చాడు. 6,25,000 ఇంటూ మనకి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ బిల్డింగ్ వచ్చి 5% పర్ యానం అన్నాడు. 6,25,000 ఇంటూ 5% వేస్తే 31,250 వస్తుంది. అది ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ లైబ్రరీ బుక్స్ కూడా మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్లో అసెట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే
1,50,000 ఇచ్చాడు. ఆ 1,50,000 ఇంటూ మనకి లైబ్రరీ బుక్స్‌కి డిప్రిషియేషన్ ఎంత రేట్ ఇచ్చాడంటే 15%. 1,50,000 ఇంటూ 15% పర్ యానం వేస్తే మనకి 22,500 అనేది వస్తుంది. అది డైరెక్ట్‌గా ఇక్కడ ఎంటర్ చేసుకున్నా. టోటల్ డిప్రిషియేషన్‌ని టోటల్ చేసి ఔటర్ కాలమ్‌లో వాల్యూని ఎంటర్ చేసుకున్నాం. 56,750. అన్ని ఐటమ్స్‌ని ఎక్స్‌పెన్స్ అండ్ ఇన్కమ్స్ మొత్తం ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎంటర్ చేసేస్తాం. ఇప్పుడు టోటల్ చేసుకోవాలి. ఇన్కమ్ సైడే ఎక్కువ ఉంది. 9,87,500. అదే ఇక్కడ ఎక్స్‌పెండిచర్ సైడ్‌లో కూడా ఎంటర్ చేసుకుంటాం. ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాలెన్స్ ఫిగర్ అనేది మనకి సర్ప్లస్ వస్తుంది. 2,97,750 వచ్చింది సర్ప్లస్. ఈ సర్ప్లస్‌ని మనము క్యాపిటల్ ఫండ్‌కి బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్‌లో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020 అని రాసుకోండి. 2020 అని ఇక్కడ 2014 అని రాసుకున్నాం బై మిస్టేక్. నెక్స్ట్ చూడండి లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్. లయబిలిటీ సైడ్‌లో ఫస్ట్ మనకి జనరల్ ఫండ్ వాడే డైరెక్ట్‌గా ఇచ్చినాడు. అది ఎంటర్ చేసుకుంటాం. దానికి ఈ సర్ప్లస్‌ని యాడ్ చేసుకుంటాం. రెండిటిని టోటల్ చేసి ఔటర్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. 12,97,750. నెక్స్ట్ డొనేషన్ ఫర్ లైబ్రరీ బుక్స్. లైబ్రరీ బుక్స్ అనేది మనకి అసెట్. ఆ పర్టిక్యులర్ అసెట్‌కి మనకి డొనేషన్ ఇచ్చినారు కాబట్టి స్పెసిఫిక్ ఫండ్ అది. ఆ స్పెసిఫిక్ ఫండ్‌ని ఆ పర్టిక్యులర్ పర్పస్‌కి మాత్రమే యూజ్ చేసుకోవాలి కాబట్టి మనము ఇక్కడ లయబిలిటీ సైడ్‌లో నోట్ చేస్తాం. 62,500. నెక్స్ట్ సాలరీస్‌కి అవుట్‌స్టాండింగ్ సాలరీస్‌ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో యాడ్ చేసుకున్నాం. ఇది అవుట్‌స్టాండింగ్ సాలరీస్ కాబట్టి అవుట్‌స్టాండింగ్ లయబిలిటీ కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్‌లో చూపిస్తాం. 30,000. నెక్స్ట్ క్రెడిటార్ ఫర్ సప్లయర్స్. క్రెడిటార్ ఫర్ సప్లయర్స్ అనేది కరెంట్ లయబిలిటీ కాబట్టి లయబిలిటీ సైడ్‌లో ఎంటర్ చేస్తాం. 15,000. నెక్స్ట్ అసెట్ సైడ్ చూడండి. అసెట్ సైడ్‌లో బిల్డింగ్ వాల్యూ అనేది మనకి ఎంత ఉందంటే 6,25,000 ఇచ్చాడు. అది ఎంటర్ చేసుకున్నాం. దాంట్లో నుంచి డిప్రిషియేషన్‌ని లెస్ చేసి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్‌ని మాత్రం ఔటర్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్నిచర్ వాల్యూ మనకి ఇచ్చింది 1,00,000. దాంట్లో నుంచి మనం సేల్ చేసిన ఫర్నిచర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 50,000. అది లెస్ చేస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్‌ని మైనస్ చేస్తాం. రిటర్న్ డౌన్ వాల్యూని మనం అసెట్ సైడ్‌లో చూపిస్తాం. మొత్తం లెస్ చేసి మిగిలిన నెట్ వాల్యూని మనం ఔటర్ కాలమ్‌లో చూపిస్తాం. అంటే 47,000. నెక్స్ట్ అదేవిధంగా లైబ్రరీ బుక్స్ వచ్చి మనకి ఎంత వాల్యూ ఇచ్చాడంటే 1,50,000 ఇచ్చాడు. దాంట్లో నుంచి డిప్రిషియేషన్‌ని లెస్ చేస్తాం. 22,500 మిగిలిన బ్యాలెన్స్‌ని ఔటర్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టినాం. ఇన్వెస్ట్‌మెంట్‌కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకొస్తుంది. ఇంకా రిసీవ్ చేసుకోలేదు. అక్రూడ్ ఇంట్రెస్ట్ కాబట్టి అది రిసీవ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్. అది ఇక్కడ యాడ్ చేసుకొని రెండిటిని ఇక్కడ ఔటర్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. 5,60,000. నెక్స్ట్ అక్రూడ్ ఫీజ్ అంటే ఇక్కడ ట్యూషన్ ఫీజ్ రిసీవ్ చేసుకోవాల్సిన ట్యూషన్ ఫీజ్ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఇచ్చినాడు 25,000. అది మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇన్కమ్‌ని రిసీవ్ చేసుకోవాలి. అది అసెట్ అవుతుంది. అది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం అసెట్ సైడ్‌లో 25,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్‌ని 2,000 అండ్ 50,000 ఎంటర్ చేసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ 14,05,250 బోత్ సైడ్ టాలీ అయింది. మనల్ని ఈ క్వెషన్‌లో ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్‌ని ప్రిపేర్ చేయమన్నాడు. అదే ప్రిపేర్ చేస్తాం. దీంతో ప్రాబ్లమ్ నంబర్ 4 కంప్లీట్ అయింది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విత్ దిస్ వి ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. We will continue the remaining concepts in next session. Thank you for watching my video.